బైబిల్ పనులు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో కడుపులో ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. ప్రార్థిస్తున్నాం. వేగల మాటలో తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దగ్గర ఏర్పాటు మంచిత ప్రకారము మరి ఆ ప్రార్థన మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రాలు. వేగల మాటలో తండ్రి దినము ఎవరి కొరకై, మా కొరకై మిగులు ఉన్న మాటలు ఏమిటో అవి మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటల వినడం ద్వారా మాకు శక్తి, బలము, మీ మాట వినడం ద్వారా మేము సిద్ధపరచబడడానికి, మీ మాట వినడం ద్వారా మేము ఆదరించబడడానికి మీరు మాట్లాడితే మాకు చెప్తుంటారు. ప్రభా, మీరు మాట్లాడే స్థలము, మీరు మాట్లాడకపోతే మేమంతా కూడుకోవడం వ్యర్థమే. ఇద్దరు నా నామను ఎక్కడ కూడి ఉంటారు, వారి మధ్యలో ఉంటానని చెప్పిన మాటలు మరోసారి మీరు జ్ఞాపకం చేసుకొని మా మధ్యలోకి వచ్చి మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కనబడే కనబడేటువంటి శక్తులు వినాకులు అందిస్తూ వారి పాటల్లో సహాయపడుతూ వచ్చారు. మిగతా సమయం ఆశీర్వాదకరంగా మీరు కనిపించమని ప్రార్థన చేస్తున్నాను. దాసనాన్ని కూడా మీ చేతుల ద్వారా అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేవలసిందిగా వేసే పరిశుద్ధనామం స్తుతించి ప్రార్థించి కనపరిచి కలిగించున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని సమయంలో బయలు పట్టిన కొరకాయ కొన్ని మాటలు కోరుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని అందరూ కలిసి చదువుకున్నాం. 7వ వచనాన్ని అందరూ కలిసి చదువుకున్నాం. చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాట వినుగా, జయించు అని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను రుజువును. 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఈ హాని చెందడు. 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మరణాలను రుజువును. తిరిగి 29వ వచనం, సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి గ్రహించుగాక. వాస్తవానికి ఈరోజు మేము ప్రయాణమై వెళ్ళాలనుకున్నాము. మరి ప్రభు యొక్క ఉద్దేశాలు వేరేగా ఉంటాయి. మరి సహజంగా బైబిల్ స్టడీ అంటే సాయంకాలం అనుకుంటున్నాము. మేము సార్ సాయంకాలం ఉంటుంది కదా, బైబిల్ పట్టణానికి లేదన్నా ఇక్కడ అదే కాలమే ఉంటుందని చెప్పారు. సరే, ప్రార్థించిన మీదట ప్రభుత్వమైన వర్తమానము మీకు అందించాలనేది దేవుని ఉద్దేశం. అందుకొరకే మీరు యొక్క అవకాశం ప్రభుత్వించినారు. దాన్ని బట్టి ప్రభుత్వం సూచిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే, మరి ఆత్మ సంఘములతో చెప్పిన మాట అనే మాటను జ్ఞాపకం తీసుకున్నాం. ఆత్మ సంఘములతో చెప్పిన మాట. ఎందుకు ఈ మాట వాడబడుతుంది? చెప్పేది ఎవరంటే నేను కాదు, చెప్పేది ఆత్మ. ఆత్మ మనతో చెప్పే అనుభవంలోకి మనం రావాలి. అందుకని ప్రియమైన సహోదరులారా, ఆత్మ చెప్పినటువంటి యొక్క మాటలు మనిషిని మార్చివేస్తుంది. ఆత్మ ద్వారా వచ్చిన వర్తమానము మన జీవితాలను మార్చివేస్తుంది. ఆత్మ ద్వారా వచ్చిన వర్తమానము మన సంఘం పరిస్థితిని కూడా మార్చివేస్తుంది. ఆత్మ ద్వారా వచ్చిన వర్తమానము ఈ యొక్క
సేవా విధానం అంతటిని కూడా ఆత్మీయంగా మార్చగల శక్తి ఉంది. అందుకనే ఆత్మ 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 దేవుడిని ఇక్కడ రాయబడలేదు, యేసు ప్రభువుని ఇక్కడ రాయబడలేదు, ఆత్మ అనే మాటల గురించి రాయబడవచ్చు. ఈ ఆత్మని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక సముద్రం అంత విస్తారమైనటువంటి వర్తమానం, ఒక సంవత్సరం అంతా చెప్పుకోవచ్చు ఆత్మ గురించి. అంత గొప్ప లోతైనటువంటి విషయాలు ప్రతి ఒక్క ఆత్మను గురించి 3వ అధ్యాయం అంటున్నారు. 1వ అధ్యాయము అక్కడ మాట మనం గమనిస్తాం. 3వ అధ్యాయం మాట 4వ వచనం అంటున్నారు, యోహాను ఆశ్రమున్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూతభవిష్యత్తు ఉన్న వారి నుండి ఆయన సింహాసన 7 ఆత్మల నుండి అనే మాట అంటారు. ఆత్మ అంటున్నాడు, మళ్ళా 7 ఆత్మలు అనే మాట కూడా కనబడుతుంది. కాబట్టి ఆత్మ 7 ఆత్మలు అనే మాట కనబడుతుంది. ఇంకా మనం లోతుగా చూస్తే 7 ఆత్మలకు 7 పేర్లు ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క గ్రంథంలో 7 ఆత్మలకు 7 పేర్లు ఇవ్వబడ్డాయి. ఒక పేరు మనకు తెలిసినంత పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు 7 పేర్లలో ఒక పేరు కలిగినటువంటి వాడే. కాబట్టి 7 ఆత్మలకు 7 పేర్లు ఉన్న తర్వాత ఆ 7 పేర్లు ఒక్కొక్క పేరుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి మరి ఆ ఫంక్షన్స్ లేక పనులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మను పొందుతున్న తర్వాత మనలో ఆత్మ ఉన్నదా లేదా అని ప్రతి వ్యక్తి కూడా పరీక్షించుకోవాలి. చూసారా, ప్రకటన గ్రంథంలో మరి వాళ్ళు మనం జ్ఞాపకం చేస్తున్నారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 13 కదా అదే 2 పైన కదలాలి. పదకొండు అధ్యాయంలో మాట కనబడుతుంది. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. అక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనం అంటున్నాడు, అయితే 3 దినములైనట్టుగా దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారి పాదములకు నిలిచిది, వారిని చూసిన వారికి మీరు భయం కలిగాను. ఇక్కడ మనం గమనించిన మాట, జీవాత్మ వారికి వచ్చినప్పుడు వారు లేచి నిలబడ్డారు, తిరిగి పరలోక రాజ్యం కూడా వెళ్ళినట్లుగా కనబడుతుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క 7 ఆత్మలకు 7 పేర్లు ఇవ్వబడుతున్నాయి. ఆ 7 పేర్లకు వివిధ రకాలైనటువంటి యొక్క ఫంక్షన్స్ లేక పనులు ఉంటున్నాయి. అందుకని మనం ఆత్మీయంగా అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి, అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి, మనం కూడా ఈ విషయాల్లో మరి మనం ఎక్కువగా ప్రార్థన చేసుకునే దినాలు, ప్రభు కొరకే సిద్ధపడే దినాలు కాబట్టి మనం అందరూ కూడా దీని కొరకే ప్రార్థన చేస్తున్నాం. మరి పౌలు రాష్ట్ర రాష్ట్రం అంటాడు, ఆయన ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు అంటాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ కలిగిన వాడు అంటారు. యావత్సంత 4:24 ఏమంటున్నారంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు అంటున్నాడు. రోమిరాష్ట్రం 16 ఏమంటున్నాడంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అనే మాట అక్కడ కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు 7 పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ 7 పేర్లకు 7 రకాలైనటువంటి మరి విధానాల్లో ఫంక్షన్ ఉంటూ ఉంటాయి. ఇందులో 7 మెట్లు ఉంటాయి. బైబిల్ స్టడీ కాబట్టి మనం అందులో ఆత్మీయులు లేక విశ్వాసము కాబట్టి విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ఆత్మ యొక్క అనుభవం ఏంటంటే మన దగ్గరకు వచ్చి మనలను ఒప్పింపజేసేది. అది మొదటి యొక్క అనుభవము. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోక ముందు పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడి యొక్క ఆత్మ చేసే పని ఏమిటంటే మన దగ్గరకు వచ్చి మనల్ని ఒప్పింపజేసేది ఒక అనుభవంగా ఉంటుంది. ఇది మొదటి యొక్క అనుభవం. రెండవ అనుభవంలోకి వస్తే ఇక్కడ మనం గమనించిన విషయము
మనల్ని ఒప్పించినటువంటి ఆత్మ మనతో ఉండే అనుభవం వేరే ఉంటుంది. మనలో కాదు, మనతో ఉండే అనుభవం వేరేగా ఉంటుంది. కాబట్టి చాలామందికి వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడు ఉంటాడు, కానీ వాళ్ళ లోపల ఉండలేడు. ఇది ఒక అనుభవంగా ఉంటుంది. మూడో అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన అనుభవంలోకి వస్తారు. ఇది మూడో యొక్క అనుభవం అన్నమాట. పరిశుద్ధాత్మ లోపలికి రావడం అనేది ఒకటి, పరిశుద్ధాత్మ మనతో ఉండడం అనేటటువంటి ఒక అనుభవం. తర్వాత మరి అపోస్తలుల అధ్యాయంలో మరొక అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేది అంటారు. కానీ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినటువంటి అనుభవం మరొక అనుభవంగా కనబడుతుంది. చూడండి, పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చి ఒప్పించడము, పరిశుద్ధాత్మ మనతో ఉండి నడిపించడము, పరిశుద్ధాత్మ మనలోకి రావడము, పరిశుద్ధాత్మ మన మీదికి రావడం అనేటటువంటిది ఒక అనుభవంలో కనబడుతుంది. ఆ తర్వాత మరొక అనుభవంలోకి పోతే ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం అన్నమాట. పరిశుద్ధాత్మకు వసులైపోవడము, అది ప్రకటనలో మనం చూస్తాము. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందరూ కూడా ఇక్కడ మనము మేము మనందరం తప్పిపోతాం. ఇక్కడ 10వ వచనం అంటున్నాడు, ప్రభు దినమందు ఆత్మవశమై ఉండగా అనే మాట కనబడుతుంది. ఆత్మకు వశమైపోవాలి. వశమైపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇక అతనికి, ఆ సహోదరుడికి, ఆ సహోదరికి, ఆ సేవకుడికి, ఆ విశ్వాసకి భూమి ఏమీ కనబడదు. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మకు వశమైపోతామో ఇక పరలోకం కనబడుతుంది, పరలోక దేవదూతలు కనబడతారు. దానిని గురించిన ఆలోచన, దానిని గురించి తెలిపే, దాని గురించినటువంటి మనసు ఉంటుంది. కానీ ఒక మన బంధువులా, మన మిత్రులా, మన స్నేహితులా, మన బిడ్డలా, లేక మన దేవుడి ఏమీ మనం దాని గురించి ఆలోచన చేయము. ఆ స్థాయి చాలా గొప్పదిగా కనబడుతుంది. చూసారా పిల్లరా? అందుకని అనేక విధాలుగా 7 మెట్లు ఎక్కితే ఆ చివరి మెట్టులోకి వెళితే ఆ యొక్క జీవాత్మ ద్వారా పరలోకానికి మనం తీసుకెళ్ళి వారిగా కనబడుతున్నాం. 6 మెట్టులకు ఎక్కాలా, పరలోకానికి వెళ్ళాలన్నప్పుడు 6 ఆత్మల యొక్క అనుభవంలో 7వ మెట్టులో మాత్రమే ఎత్తలవుతాడు. మనం ప్రారంభము పరిశుద్ధాత్మని మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రారంభించబడతాము. మన ముగింపు కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారానే ముగించబడతాము. అదే ఈ లోకైన సత్యాలు మనకు చాలా విషయాలు మనం ఎక్కువగా ధ్యానం చేయం. కాబట్టి వీటిని గురించి చెప్తూనే పౌలు అన్నాడు, నిజంగా నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా, లేక దేవుని యొక్క ఆత్మ ఉన్నదా లేదా అనేది మనం వాక్యం యొక్క దీనిలో చూసుకుంటే కానీ మనకు తెలియదు. ఒకవేళ ఉంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలో ఏ స్థాయిలో మనం ఉన్నాము అనేది కూడా మనం చూసుకోవాలి. 3వ అనుభవం మనం పోతే, ఇప్పుడు ఒక పాత్ర ఉందనుకోండి, ఒక పండు ఉందనుకోండి, నీళ్లు నింపాము. నీళ్లు నింపినప్పుడు అడుగులు ఉంటాయి, కొన్ని నీళ్లు అయితే నీళ్ళు ఉన్నాయా కదా, నీళ్ళు ఉన్నాయి. అందులో కొంత నీళ్ళు పోసిన తర్వాత కొండకి మధ్యలోకి వస్తాయి. ఉన్నాయా లేదా నీళ్ళు? ఉన్నాయి మూడు. అయితే పూర్తిగా వచ్చినప్పుడు ఉన్నంత నిండిపోయిందా లేదా? నిండిపోయింది. నీళ్ళు అప్పుడు కూడా ఉన్నాయి. అదే విశ్వాసం యొక్క జీవితాలు. అందుకనే మత్తయి స్వార్థపరచారు యేసుక్రీస్తు వాక్యంతో మాట అన్నాడు, ఒకరు 30 దంతులుగాను, ఒకరు 60 దంతులుగాను, ఒకరు 100 దంతులుగా సామర్థ్యంలోకి వస్తామని చెప్పారు. సంఘంలో ఉన్నవారు కొంతమంది 30 యొక్క స్థాయిలోనే ఉంటారు. తర్వాత కొంతమంది 60 స్థాయిలోకి వెళ్ళిపోతారు. మరి కొందరు 100 స్థాయిలోకి వెళ్ళిపోతారు. నా ప్రియమైన సోదరులారా, పరలోకంలో కూడా 3 భాగాలు ఉంటాయి. మహిమ, అధిక మహిమ, అత్యధిక మహిమ ఉంటుంది. అందుకని ఇక్కడ మనము పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఏ మహిమలో ఉండాలని కోరుకుంటారు. మనం పరలోక రాజ్యం పెడతాము, అదొక విషయము. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇంకొక విషయం జరగబోతున్నది. అది మనం చాలా విషయంగా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభువా, నేను ఇక్కడ 30 దంతులుగానే ఫలిస్తే నా స్థాయి అది మహిమ అంటాను. 60 దంతులుగా ఫలించారనుకోండి, అది అధిక మహిమ, ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఇంకోటి 100 అంతలుగా ప్రభు కొరకే ఫలించాలనుకోండి, అత్యధిక మహిమలోకి వెళ్ళిపోతాను. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు, మీరు ఫలించినప్పుడు మీ ఫలములు నిలిచినకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని అన్నాడు. ఫలించడం వేరు, అధికముగా ఫలించడం వేరు,
అత్యధికంగా ఫలించడం వేరు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఇప్పుడు అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి ధన్యత ఏంటంటే మన ఫలాలు దేవుని యొక్క వాక్య ప్రకారం మధ్య రాష్ట్రపతి కదా చంద్రుడి ప్రకారం 9 ఫలాలు ఉంటాయి మనకు. పరిశుద్ధాత్మ దేవుడు 9 ఫలాలు ఇస్తాడు. ఆ 9 ఫలాల్లోనే మొదటి ఫలము ప్రేమ. ఆ ప్రేమలోనే మొదలుకొని మొదలొచ్చే ప్రకారం అనేకమైనటువంటి ఫల సంబంధమైనటువంటి లక్షణాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎంతో ఇది చెప్పాను కదా, సముద్రంలాగా వచ్చింది. నేను ఒకప్పుడు మా ప్రాంతంలో పరిశుద్ధాత్మ గురించినటువంటి యొక్క టాపిక్ తీసుకొని సంవత్సరం వరకు మేము ధ్యానిస్తూనే వచ్చాము ఇదే అంశం మీద. సంవత్సరం బట్టి మేము ధ్యానించేటప్పటికి ఇది అంత లోతైనటువంటి సబ్జెక్ట్, ఇది సామాన్య విషయం కాదు. అందుకనే నిండిపోయిన తర్వాత నీళ్ళు ఏమైపోతాయి చెప్పండి? నిండిపోయిన ఏం చేస్తాయి చెప్పండి? కింద పొర్లి కిందకు వస్తామంటారు. దీనిని పరిశుద్ధాత్మ అభిషేకము అంటారు. పరిశుద్ధాత్మ నింపుదల వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మొదటి రాష్ట్రపతిక 12 అధ్యాయాలు చెప్పబడిన 9 వరాలు మన కొరకే. 9 వరాల్లో ఏ వరమైనా మన కొరకే. అందుకని ఆ స్థాయిలోకి వెళ్ళాలా, ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే సామాన్య విషయం కాదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆత్మ సంఘములతో చెప్పు మాటలు, ఆత్మ సంఘములతో చెప్పు మాటలు ఎందుకని మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడాయన ఆయన. రాజు వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన ఈ వెళ్ళు అంటే వెళ్తారంట, వద్దంటే మానేస్తాడు. ఆయనకి ఆత్మను అంత అనుభవం ఉంటుంది. అంతేకాదు ఆయన ఇంకొక సుపీరియర్ కాంప్లెక్స్, ఆయన ఇంకా స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆయన స్వరము కూడా వినంత స్థాయిలోకి వెళ్ళిపోయాడు భక్తంగా. మనం ఒకటొక ఎలాగా మాట్లాడుకుంటామో ప్రభుత్వం అలాగా మాట్లాడుకునే స్థాయిలోకి వెళ్ళాడు భక్తంగా. ఇప్పుడు ఇలాగా ఈ యొక్క ఆత్మీయ స్థాయి వరకు మనం ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఏ స్థాయిలో ఉన్నది నా ఆత్మ అయితే కలిగినాము. చాలామంది పెళ్లి వస్తుంది పెళ్లికేదో భాషలు మాట్లాడాలని కాదు. ఆత్మ అంటే అది చిన్న అనుభవమే, అదొక వరమే. ఆ వరం ఉన్నప్పుడు దానికి అయినటువంటి యొక్క మరి అర్థం కూడా చెప్పుకుంటారా, అప్పుడే దానికి విలువ ఉంటుంది. అంతేకాని దానికి దీనికి సంబంధం కాదు. కానీ మనకు దేవుడిచ్చినటువంటి యొక్క ఈ ఆత్మలో ఏ అంతస్తులో మనం ఉన్నామో చూసుకోవడం చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు వాక్యానుసారంగా పోతుంది. నేను చెప్పిన మాటలు వాక్యానికి ఆధారంగా ఉండలేవా? మొట్టమొదటిగా 1 by 1 చూసుకుంటూ పోదాం. యోహాను సువార్తలో కొందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త మొదటి యొక్క ఆత్మల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడి యొక్క 7 ఆత్మల్లో 1 ఆత్మ పేరు, ఆ యొక్క ఫంక్షన్ ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ వచనం చూడండి. 8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ ఒక మాట చూస్తారు పేరా ఏముందండి? ఇక్కడ సత్య స్వరూపేమో ఆత్మ అంటున్నారు. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్య స్వరూపేమో ఆత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మిమ్మలను పాపాల గురించి ఒప్పు చేస్తాడు అంటారు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒక హిందూ దగ్గరికి వెళ్ళి మీరు పాపం కట్టుకుంటారా? వాళ్ళకు మేము విద్యార్థులండి, అనాథ స్నానాలు కట్టించాము, మేము వాళ్ళకి స్నానం చేసి వీళ్ళకి స్నానం చేశాము, వాళ్ళకి అవి ఇవి ఎన్నో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు విద్యార్థులు అనుకుంటారు. ఏం కారణం అంటే పరిశుద్ధాత్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ వెళితే తప్పక ఒక వ్యక్తి నేను పాపినని ఒప్పుకోదు.
ప్రతి ఒక్కరూ నేనేం పాపం చేశానా, నేను మంత్రాలు చేశానా, నేను హత్య చేశానా, నేను అక్షరం చేశానా, ఏం చేశాను నేను? మనలో కూడా అంతే చాలామంది అలాగే అనుకుంటారు. నమ్మకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలో నీవు నిజముగా పాపమని ఊపించేటటువంటిది సత్యస్వరూపం ఆత్మ. ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఎఫ్ఎస్సి 2:1 ఏమంటే మన పాపం ద్వారా అపరాధం చేత మన ఆత్మ చనిపోయింది. మన శరీరంలో 3 భాగాలు, 1 శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. శరీరాన్ని ప్రాణం కదిలిస్తూ వస్తుంది. ఆత్మ ఉన్న వాడికి ఆత్మీయ విషయాలను చెప్తుంటుంది, ఆత్మ లేని వాడికి శరీర సంబంధమైన లోపల వాటిని చెప్తుంటుంది. అదే గుర్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ లోనికి వచ్చినప్పుడు ఏం జరగబోతున్నది అంటే మనము అయ్యా నేను పాపిని, నా జీవితంలో పాపం చేశాను, నేను ఫలానా పాపం చేశాను, ఫలానా స్థలంలో, ఫలానా చూపు ద్వారా, ఫలానా మాట ద్వారా, ఫలానా తలంపు ద్వారా, ఫలానా ఆలోచన ద్వారా, ఫలానా క్రియ ద్వారా నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించేయాలి అడిగించేదే పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియమైన ఆస్తులు సోదరులారా, ఎందుకు ఈ విషయం మనం చెప్తున్నామంటే ఇది మొదటి స్టేజీ. మనం అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువుని అంగీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు లేక మన దేవుని యొక్క ఆత్మను ఒప్పించాలి. సరే, అందరితో సరిపోదండి, అందరితో సరిపోదు. తిరిగి మనము విశ్వాసం అయిన తర్వాత, తిరిగి మనము సేవలో ఉన్న తర్వాత, తిరిగి మనం ఆత్మీయతప్పుడు అనేక సందర్భాలు మనం పడిపోతాం, అనేక సందర్భాల్లో ప్రభు యొక్క ఆత్మను కోల్పోతాం. భక్తుడైన దావీదు అంటాడు 50వ కీర్తనలో, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తొలగించొద్దయ్యా అంటాడు. ఎందుకన్నాడు ఆయన? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, లోనున్నటువంటి దేవుడు బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీవు పాపం చేస్తుంటే ప్రభు నీలో ఉండి ఆ పాపాన్ని చేయడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చేసి దుఃఖపడుతూ ఉంటాడు. అందుకని ప్రియులారా, మనము పరిశుద్ధాత్మతో వాదించే ఒక అనుభవం అయితే, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేది ఒక అనుభవం అయితే, పరిశుద్ధాత్మను విడిచిపెట్టేది వారి యొక్క అనుభవంగా కనబడుతుంది. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ఎప్పుడైతే మన పాపం మనము ఒప్పుకుంటూ ఉంటున్నామో, ఒప్పించేదంతా కూడా దేవుని యొక్క ఆత్మను, సత్యస్వరూప ఆత్మను ఒప్పిస్తున్నాడు. ఎందుకు సత్యస్వరూప ఆత్మని పేరు అక్కడ పెట్టబడిందంటే అది సత్యము. ఏది సత్యము? నేను పాపిననే సంగతి సత్యము, ఆయన నీతిమంతుడనే సంగతి సత్యము, ఆయన తీర్పు తీరుస్తాడు నా పాపం కొరకైన మనుషులు సత్యము, నా పాపాల కొరకు ఆయన మాడించడనేటువంటిది సత్యము, అన్నింటినీ సత్యము. కాబట్టి సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు మనలో దగ్గరకు వచ్చేసి మనను నొప్పింప చేస్తాడు. ఇది మొదటి యొక్క అనుభవంగా కనబడుతుంది. అనేక సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుతూ పొరపాటు చేసుకుంటూ ఆత్మను ఆటి వేసుకుంటారు చాలామంది. అందుకని వాటి గురించి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అని అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు వెలిగించబడ్డారు, ఆత్మీయంగా ఉన్నారు, ప్రభు కొరకే రోషంగా పౌరుషంగా అనేకమైన కార్యాలు చేయగలిగినారు, కానీ ఆత్మను ఆటి వేసుకున్నారు. అందుకని దైవజనవాక్య ద్వారా మార్చుతూ ఉంటాడు. ఎప్పుడైనా ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ ఏదైనా చేయడానికి కార్యం చేయబోతూ ఉంటున్నప్పుడు లోనున్నటువంటి పరిశుద్ధాత్మ ఏమంటారు తెలిసిన? డోంట్ గో దేర్, డోంట్ డూ ఇట్, అక్కడికి వెళ్ళొద్దు, అది చేయొద్దు అని చెప్తా ఉంటాం. మనం ఏం చెప్తామో తెలిసిన? యూ కీప్ క్వైట్, యూ కీప్ క్వైట్, యూ కీప్ క్వైట్ అంటాం. అంటే దాని ఆత్మను మౌనముడు, ఆత్మను మౌనముడు, ఆత్మను మౌనముడు అంటారు. నేను చెప్పే మాట కాదు, ధైర్యం వచ్చిందా చెప్పే మాట. ప్రియమైన ఆశీర్వదిస్తున్నారా, అందుకనే ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్మ కంటిన్యూగా పనిచేస్తూ వస్తుందో ఆ వ్యక్తి ఎప్పటికప్పుడే తను తాను శుద్ధి చేసుకుంటూ తన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళిపోతూ వస్తారు. అందుకని ఒప్పింప చేసేటటువంటి యొక్క ఆత్మ మన దగ్గర ఉన్నదా, లేక మనమే నీతివంతులు అనుకొని పోతూ ఉంటున్నామా, మనమే పరిశుద్ధంగా అనుకుంటూ ఉన్నామా, మన నుంచి వాడు ఎవరు లేని లోపల అనుకుంటూ ఉన్నామా, లేక ప్రభు యొక్క ఆత్మ కలిగి మనం తగ్గించుకొని పొరపాటు జరిగిపోయినది, తప్పిదం జరిగిపోయినది, అయ్యా క్షమించు ప్రభు అనే అడిగే స్థాయిలో మనం ఉన్నామా? ఇది మొదటి యొక్క అనుభవం, ఇది మొదటి యొక్క అనుభవం.
ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటూ ఉన్నామో ఇప్పుడు రెండవ యొక్క పరిస్థితి అక్కడ జరుగుతుంటుంది. ఏం జరుగుతుందంటే రెండు ఇక్కడ మనం గమనిస్తే ఎస్కేల్ గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఎస్కేల్ గ్రంథము 37 అధ్యాయం. ఎస్కేల్ గ్రంథము 37 అధ్యాయంలోకి వెళ్ళిపోతే మరి యొక్క పేరును మనం ఇక్కడ చూడబోతుంటున్నాం. 150 యొక్క మాట ఇక్కడ మన కొరకై రాయబడుతూ ఉంటున్నది. 150 మాట ఎస్కేల్ గ్రంథము 37 అధ్యాయం. 37 అధ్యాయంలో ఎస్కేల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి అంతా 6 చూద్దామండి. 6 చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాను. నేను చూచుండగా నలుగులను మాంసమును వాటి మీదకి వచ్చును, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత బాగుందో ఇక్కడ లోతుగా చూడండి, అర్థం చేసుకోండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా వారి జీవితాలన్నీ ఎండిపోయినాయి, వారి కుటుంబాలు ఎండిపోయినాయి, సమస్తం కూడా ఎండిపోయినటువంటి జీవితాలు ఉన్నారు. ఎండిపోయినటువంటి ఎముకల్లాగా ఒక లోయలో ఉన్నటువంటి ఒక దర్శనాన్ని ఎస్కేలు చూపిస్తున్నాడు. అప్పుడు చెప్పినాడు, ఎస్కేలు వీరిని నేను ఈ రీతిగా చేయబోతున్నాను అని. వారందరినీ కలిపారు, కానీ ఏం లేదు వాళ్ళ మధ్యలో, ఏం లేదు వాళ్ళలో జీవ ఆత్మ లేదు. సత్యస్వరూప ఆత్మ ఒప్పించినప్పుడు మనం ఒప్పుకున్నాము, కానీ జీవాత్మ లోనికి రావాలి. ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి. మందిరానికి వచ్చాడు, బయట తీసుకున్నాడు, పెళ్ళాడు అనుకుంటున్నావు, అన్ని బాగా తిరుగుతున్నాయి, శ్రమ వచ్చింది, నరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మొత్తంగానే ఒకే స్థలంలో ఉన్నాయి, కానీ లోన జీవం లేదు. జీవం ఉన్న తర్వాత ఎలా నడుచుందాం. తర్వాత చూడండి, తర్వాత ముందుదయ్యా ముందు వచ్చినాము. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి బతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుగును. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమే నిలిచి. దైవ సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎస్కేలు ప్రవచించిన తర్వాత నలుదిక్కుల నుండి జీవాత్మ వస్తున్నది. జీవాత్మ వాళ్ళలోకి వస్తున్నది, ఎముకల దగ్గరికి వచ్చినది. ఎముకలన్నీ కూడా సమకూర్చబడ్డాయి, వారి మీద చర్మాలు వచ్చినాయి, నరాలు వచ్చినాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ లోన జీవం రాలేదు. అందుకని ఇప్పుడు నలుదిక్కుల నుండి, 4 వైపుల నుండి వస్తున్నది. జీవాత్మ వచ్చినప్పుడు వారు లేచి నిలబడుతుంటున్నారు, సజీవులుగా నిలబడుతూ ఉంటున్నారు, సజీవులుగా నిలబడుతూ ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏమిటనగా, ఎవరిలో జీవాత్మ నిలబడి వస్తున్నారో వారు దేవుని కొరకై, దేవుని వాక్యం కొరకై, దేవుని సేవ కొరకై, దేవుని ప్రత్యక్షం కొరకై, దేవుని సంక్షేమ కొరకై మరణము పర్యంతము కూడా వారు దాని కొరకై నిలబడగలరు. మరణ పర్యంతము కూడా దాని కొరకై నిలబడతారు వారు. ఏం కారణం అంటే సత్యస్వరూప ఆత్మ కాదు, ఇక్కడ జీవాత్మ వచ్చింది. రెండవ ఆత్మ అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అందుకని పౌలు రాస్తూ కొన్ని రాష్ట్ర పత్రికలు కూడా చెప్పమన్నాడు, ఓ కొరింథీయులారా, మీలో దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ లోనికి వచ్చి నివాసం చేయాలి, బయట ఉన్నటువంటి ఆత్మ లోనికి రావాలి. పశ్చాత్తాపడినప్పుడు మనం క్షమిస్తాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇప్పుడేం జరుగుతుందంటే ఆయన యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అప్పుడు మనకు అక్షయం వస్తుంది, అప్పుడు మనకు ఆ జీవం ద్వారా ఏమైనా చేయగలం. ఎంత బలహీనమైనటువంటి శరీరపరంగా మనం అంత బలహీనమైనప్పటికీ కూడా ఆత్మ విషయాలంత బలవంతులంగా చేయగలం. అందుకని నా ప్రియమైన సోదరులారా, జీవాత్మ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ అది వచ్చినప్పుడు, అది ఉన్నవారు దేని కొరకై జీవిస్తారంటే
శరీరం కొరకు, లోకము కొరకు, బంధువుల కొరకు, మిత్రుల కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోక సంబంధమైన దేని కొరకు వారు జీవించరు. కానీ వారు జీవించేది నా ప్రభు కొరకే జీవిస్తారు. నాలో ఉన్నది ఆ జీవాత్మ, నాలో ఉన్నది ప్రభు యొక్క ఆత్మ, నాలో ఉన్నది ప్రభు యొక్క జీవితము. 33.5 సంవత్సరము ప్రభు యేసు క్రీస్తు వారి లోకంలో ఉంటే 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక్కరోజు మౌనంగా ఉన్నాడా? ఎన్ని గ్రామాలకు వెళ్ళాడు, ఎన్ని పట్టణాలకు వెళ్ళాడు, ఎంత పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఎంత దిక్కులేని వాడి దగ్గరికి వెళ్ళాడు, సముద్ర ప్రాంతాలు నడిచాడు, అరణ్య ప్రాంతాలు నడిచాడు, కొండ ప్రాంతాలు నడిచాడు, ఏడ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, శవాల దగ్గరికి వెళ్ళినాడు, కుష్ఠ రోగుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఉన్న ఆత్మ అలాగా పనిచేస్తాడు. ఒక సేవకులో ఉన్నా, ఒక విశ్వాసలో ఉన్నా కూడా క్రీస్తు ఆత్మ కలిగిన వారికి ఎప్పుడు కూడా ఆ తపలతోనే ఉంటాడు. కానీ భౌతికమైన విషయాల గురించి ఆలోచన చేయరు. అందుకనే జీవాత్మ మనలోకి రావాలి అన్నప్పుడు హెజ్కేలు లాంటి ప్రవక్తల అవసరమని గుర్తించుకున్నాడు. 7 సంఘాలన్నీ కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చినాయి. ఏముంది ప్రకటన 3లో? సార్దీసు సంఘమా, నా పేరు పెట్టుకున్నావు కానీ నీవు మృతుడవే. పేరు నాదే, పేరు నాదే. క్రీస్తు సంఘము, యేసయ్య సంఘము, అన్ని ప్రభు పేర్లే. లోనేముంది? మృతముంది, చనిపోయిన స్థితి ఉంది, చనిపోయిన స్థితి ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే జీవాత్మ యొక్క అనుభవంలోకి రావాలి అన్నప్పుడు హెజ్కేలు లాంటి ప్రవక్తల అవసరము. రండి, ఇప్పుడు హెజ్కేలులో ఎలాంటి ప్రవక్త చూద్దామండి ఈ అనుభవంలో. 1వ జీవితంలోని 1వ వచ్చింది 37, హెజ్కేలు 37 1వ వచ్చింది. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను తిప్పాను. ఆయన వాటి మధ్య నన్ను ఇంటి వరకు నడిపించుతుండగా. ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాను కొంచెం. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. ఎంతమంది సేవలు చెప్పుకోగలుగుతున్నాను ఈ రోజున? ఎంతమంది దేవుని యొక్క బిడ్డలకు చెప్పుకోగలుగుతున్న మీద? ఎవరి హస్తం మన మీదకి వస్తుంది? మనుషుల హస్తమా? మనుషుల వైపు చూస్తున్నామా? మనుషుల యొక్క ధనం వైపు మనం చూస్తున్నామా? వారు ఏదో మనకు సహాయం చేస్తారని వారి వైపు మనం చూస్తున్నామా? లేక దేవుని యొక్క హస్తం మన మీదకి వచ్చిందా? నేను సేవకు వచ్చినటువంటి సమయంలో అన్నిటినీ విడిచిపెట్టేశాను. 20 సంవత్సరాలు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి విడిచిపెట్టిన తర్వాత మరి ప్రభు యొక్క మాటలు నేను వినబడి లోబడలేదు. అందుకని మరణకరమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళాడు. హైదరాబాద్ హెబ్రోన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కేర్ హాస్పిటల్లో ఆఖరి క్షణాలు లెక్కేసుకుంటున్నాను. అన్ని టెస్టులు అయిపోయినాయి. అన్ని అప్పటికంతలో నా భార్యకు అప్పగించేశాను. అప్పుడు ఒంటరిగా ఐసీలో ఉన్నారు. ఎవరు నా దగ్గర లేరు. ప్రభు యొక్క స్వరం నాతో మాట్లాడుతున్నారు. ఎంతకాలం నాకు లోబడుకుని ఉంటావు? ఎంతకాలం నా స్వరానికి లోబడుకుని ఉంటావు? ఏంటి ప్రభువా, నీవు నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నా సేవకు రావాల్సిందే. 6 నెలలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాకు భోజనం లేదు. ఇడ్లీలో 1/4 ఇడ్లీ తినేవాడు. రాత్రి పగలిలాగా కుర్చీలో కూర్చున్నాను. మంచం లేదు, నాకు తెలియదు. కళ్ళు కనబడేవి కాదు, నడిచేవాడిని కాదు. మనుషులు వస్తే ఇలాగా అలాగా ఏదో చూసేటటువంటి వాడు. మా సంఘంతా ఆశ్చర్యపోయినాడు. ఏంటి అన్నయ్య ఎలాగైపోయినాడు, ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఎంత బాగా పరిచయం చేసేవాడు, ఏంటి ఇలాగైపోయినాడు అనుకున్నాడు. 6 నెలలు ప్రభుత్వం పోరాడుతూ వచ్చాను. పోరాడుతూ వచ్చిన తర్వాత ఆఖరి క్షణాలు ఉన్నప్పుడు ప్రభు ఆ మాట మాట్లాడినప్పుడు, ప్రభువా, ఈ కేర్ హాస్పిటల్లోనే నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ప్రభు, ఈ రోజు నుంచి నాకు నా ఉద్యోగం అవసరం. నేను నీ కొరకే బ్రతికితే నీ సేవ చేస్తాను ప్రభు అని ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకున్నానో పిల్లగా 6 నెలలు ఉన్నటువంటి యొక్క రోగం అంతా కూడా 6 క్షణాల్లో వెళ్ళిపోయింది. వెంటనే ఆకలిపోయింది. నాకు శరీరం అంతా మామూలైపోయింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయినారు. నార్మల్గా ఉన్నావయ్యా, ఏం పర్లేదు, నీకు వెళ్ళవచ్చు అని అన్నారు. చూసారా, మనం ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దేవుని వైపు మనం చూడడము నేర్చుకోవాల్సిందే. కానీ
ఏ మనుషుల వైపు, డాక్టర్ల వైపు, దేని వైపు చూసినటువంటి శక్తి మనకు ఉండదు. ప్రభు వైపు చూసినప్పుడు ఆయన అద్భుతం చేయగలడు. సరే, అక్కడి నుంచి 3 బిడ్డలు తీసుకొని వచ్చాను, విశ్వాసంతో వచ్చాను, ఉద్యోగం లేదు, జీతం లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు. వారి యొక్క సంఘానికి పంపించబడ్డానా? అది కూడా లేదు. ఏమి లేనటువంటి స్థలాల్లో విగ్రహారాధికుల మధ్యలో తీసుకెళ్ళి ఒంటరిగా నా కుటుంబంతో సేవ ప్రారంభించానక ప్రియమైన సోదరులారా, ఎన్ని అద్భుతాలు జరిగించాడు అప్పుడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. కుటుంబానికి సమయం లేదు, కానీ అనుక్షణం కుమారుడా నేను నీకున్నాను, నీవెవరిని అడగాల్సిన పని లేదు, నీవు నా సేవకు సమర్పించుకున్నావు, నీవెవరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవంలోకి దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. అందుకని ఈరోజు సజీవుడై మీ మధ్యలో నిలబడి మీ మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పగలుగుతున్నాను అంటే ఆయన దయ, ఆయన కనికరం మనకు. యెహోవా హస్తము మన మీద ఉండాలి. మానవ హస్తం మీద వైపు నేను చూడలేదు. అదే యొక్క సమయంలో అదే గుంటూరులో ఉండి 4 జిల్లాల సేవకులను పిలిపించి అనేక సంఘాలు వాటిగా చేయడానికి కొరకై ప్రభు నన్ను వాడుకుంటూ వచ్చాడు. ఏ ట్రస్టీ, ఏ సొసైటీ అప్పుడు మేము ఒప్పుకోలేదు. మేమంతా కలిసి పనిచేస్తామని ఆ రోజు తీర్మానం చేసినాం. దేవుని యొక్క హస్తం మన మీద ఉంటే అన్నీ కలిసిపోతూ వస్తాయి. అందరు కలిసి పనిచేస్తూ వస్తాము. మానవ యొక్క హస్తం మనకు అవసరం లేదు, మానవ యొక్క డబ్బు మనకు అవసరం లేదు, మానవుల యొక్క ఏది మనకు అవసరం లేదు. ప్రభువా, నీ హస్తం నా మీద ఉంచు, నీ బలమైన హస్తం నా మీద ఉండు, నీ ఆశీర్వాదకరమైన హస్తం నా మీదగా ఉంచు, నన్ను లేపేటటువంటి హస్తం నాతో ఉంచు, నన్ను నడిపించే హస్తం ద్వారా నాకు ఉంచు అని ఆ హస్తాన్ని మనం అడిగితే చాలు. ఆ ప్రభు గత 20 సంవత్సరాల అనుభవాన్ని చెప్పాలనుకుంటే ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగాయో వివరించలేదు. నాకు తెలియకూడదే సంఘానికి వచ్చినటువంటి వారు అనేకమైనటువంటి యొక్క దేవునికి దీవెన పొందినటువంటి వాడు నేను అద్దె కట్టకుండానే నా ఇంటికి సంవత్సరాల తరబడి అద్దె కట్టుతూ వాళ్ళే అద్దె కడుతూ వచ్చారు. నా బిడ్డలకు ఫీజు నేను కట్టకుండానే వారే ఆ ఫీజులు కడుతూ వచ్చిన వారిగా ఉంటూ వచ్చారు. నన్ను ఏది కూడా అడగలేదు దేవుడు. అయితే లెక్చరర్ స్థితిలో ఉన్న దానికంటే ఎక్కువైన స్థితిలో వచ్చారు, కానీ ఎక్కడ కూడా తక్కువ స్థితిలో వచ్చలేదు. ప్రియమైన సోదరులారా, యెహోవా హస్తము మన మీద ఉండాలా, యెహోవా హస్తం మన కుటుంబాల మీద ఉండాలా, యెహోవా హస్తం మన సంఘం మీద ఉండాలా. అప్పుడు బలమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడబోతూ ఉంటున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? యేసుకేలుని తీసుకెళ్ళేసి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? కొండ ఎక్కించలా, పర్వతం ఎక్కించలా, అపార్ట్మెంట్లో పెట్టలాయన్ని ఎముకల లోయలోకి దించాడు. అది లోయనగా తగ్గింపు స్వభావం. వినయము, విధేయత కలిగి ఉండాలా. ఆత్మ కలిగినటువంటి వారు, ఆత్మ ఉన్నటువంటి వారిలో ఎప్పుడు కూడా వినయము, విధేయత కలిగి ఉండాల్సిందే. అది లేకపోతే నీలో ఆత్మ లేదనేది గుర్తుపెట్టుకో. ఒకవేళ ఉన్నా కూడా అది 30% వరకే ఉందని గుర్తుపెట్టుకో. ఎంతగా మనం తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకోవాలి. రాజా భక్సింగ్ గారు ఒకసారి మెడ్రాస్ వెళ్ళాడు మీటింగ్ కొరకాడు. ఆయన మీటింగ్ జరిగించుకొని ఒంగోలు వస్తూ వచ్చినాడు. ఆయన వచ్చేదానికి చాలా లేట్ అయిపోయింది. ఆ సమయంలో పాటలు అయిపోయినాయి. ఆ తర్వాత నాలాంటి సోదరులు లేపి వాక్యం చెప్పమంటే ఆ సహోదరుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇంతలేక భక్సింగ్ గారు అక్కడికి వచ్చేసాడు. ఆయన చూడడంతోనే నేను హడావుడిగా కిందకి దిగి వచ్చేసి వాక్యాన్ని ఆఫ్ చేసి ఆయన దగ్గరికి పోయినాడు. భక్సింగ్ గారు ఏమన్నా తెలిసిన ప్రభు యొక్క వర్తమానం ఇస్తూ అది ఆఫ్ చేసి నా దగ్గరికి వస్తున్నావా, వెళ్ళి నువ్వు వాక్యం చెప్పకూడదు అని అన్నాడు. వ్యవసాయం వచ్చేసి అన్న మీరు వెళ్ళి వాక్యం చెప్పాలని మీకు ఎదురు చూస్తున్నాను. ఈ రోజున నేను మీకు వాక్యం అందించాలంటే నీ సమయంలో వచ్చిండేవాడిని. ఈ రోజున ఆయన వాక్యం చెప్తాడు, మనందరూ నేర్చుకోవాలి. ఒక సామాన్యమైన వ్యక్తి ఆ మీటింగ్లో నేనున్నా ప్రత్యక్షంగా. ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎంత విధేయత. అలాగా ఉంటేనే దేవునాత్మ పనిచేస్తాడు. ఇలా అలాగ మనం తగ్గించకపోతే పనిచేయదు. సిస్టర్స్ అంతా వ్యాన్ ఎక్కేటప్పుడు వ్యాన్ ఎక్కిస్తూ భక్సింగ్ గారు అక్కడ నిలబడి ఏం చేస్తారు తెలిసిన, సిస్టర్స్ వ్యాన్ మీద ఆ యొక్క స్టూల్ మీద ఎక్కుతూ ఉంటే భక్సింగ్ గారు ఆ స్టూల్ పట్టుకునేవాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఎలా వెళ్ళి పట్టుకోమంటే ఎంతమంది పట్టుకుంటాం మేము.
కానీ అలా చెప్పడాను. ఆయన స్వయం వెళ్ళి ఆ స్టూల్ పట్టుకొని ఎక్కండి, ఒకరి తర్వాత ఒకరు ఎక్కండి అనేవాడు. ఎంత తగ్గింపు గలవాడు. అది మనం చూసేము, అది మనం నేర్చుకోవాలా, మన జీవితంలో తీసుకుని రావాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నది, అందుకని జీవమైనటువంటి సంఘాన్ని మనం నిర్మించుకుంటాం. జీవమైనటువంటి మరి అనేక మందిని మారుస్తూ ఉంటామంటాం మనం అనేకులని. అందుకని పిల్లరా ఎముకల లోయలోకి వెళ్ళిపోయినారు. ఎముకలు అంటే ఏంటి? ఎండిపోయినవి. ఎముకలు అంటే ఎండిపోయినవి. మేము ప్రారంభించినప్పుడు సేవలో ఎలాంటి వారు వచ్చారు అంటే మీరు నమ్మలేరేమో. ఒకరు అప్పుల బాధలో వచ్చేవారు, ఒకరేమో అంత విహారాధుడు కదా, ఒకరేమో నా కుమారుడు తప్పిపోయాడనే వచ్చేవాడు, ఒకరేమో నాకు పెళ్ళైపోయింది కానీ బిడ్డలు పుట్టలేదని ఒకరు వచ్చేవాడు, ఒకరేమో మరి నా యొక్క గేదె తప్పిపోయిందని మరొకరు వచ్చేవాడు, మరొకరేమో నాకు గేదె పాలు ఇవ్వడం లేదని మరొక వచ్చేవాళ్ళు. అందరికీ ప్రార్థన చేసి పంపించేవాడిని. అన్నీ జరిగేటటువంటివి మొత్తం వచ్చేవాడు వాళ్ళందరూ కూడా. అలా కట్టబడుతుంది మందిరము. యెహోవా హస్తము మన మీదకి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. చూసారా పిల్లరా, ఎముకల లోయలోకి మనం నడిపించబడతా ఉన్నారు. ఎముకలు ఎండిపోయినటువంటి వారు, ఏమి తెలియనటువంటి వారు. ఒక ఆయన చౌదరి గారు వచ్చాడు. ఆయన, అయ్యా నా కుమారుడు, ఒకే కుమారుడు నాకు, వీళ్ళిద్దరు వృద్ధులయ్యా, వాడు తప్పిపోయినాడు, మమ్మల్ని పోషించబడవలేదా అంటూ వచ్చారు. ఏమండి చౌదరి గారు, మీకు ప్రభు అంటే నమ్మకం ఉందయ్యా. మరి ఎవరు చెప్పారు మా దగ్గర పంపించారు, ఎవరు మిమ్మల్ని మీరు ప్రార్థన చేస్తారంటే కదా, జరుగుతుందంట కదా అయ్యా అన్నారు. నేను ప్రార్థన కాదు, నీకు విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తే కార్యం చేస్తున్నట్టు ఆయన నమ్మకం ఉందా అని అన్నాను. అలాగేనయ్యా ప్రార్థన చేసి పంపించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కబురు వచ్చింది. వాడు కుమారుడు తెనాలిలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈయన స్నేహితులు అక్కడికి వెళ్ళాడు భోజనం చేయడానికి. అరే హనుమంతరావు, నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు రా అని చెప్పాడు. వెంటనే ఆయన దగ్గర పరిగెత్తుకుంటాడు. అయ్యా నా కుమారుడు తెనాలిలో ఉన్నాడంట, నేను వెళ్తానన్నాడు. నా దగ్గర ఉన్న డబ్బులు ఆయనకి ఇచ్చేసేసి వెళ్ళంటే కుమారుడు తీసుకున్నామని చెప్పాడు. ఆయన ఊరు పొక్కునూరు మమ్మల్ని అందరూ తీసుకొని వెళ్ళి చౌదరీస్ మొత్తానికి వాక్యం చెప్పాలంటే అక్కడ ఇలాంటి పొలాలు అందరూ కర్రలు తీసుకున్నారు మొత్తం మా మీదకి. అప్పుడు నేను అన్నాను, కర్రలు తీసుకోవాల్సిన పని ఏం లేదు, అందరూ అసలు ఇక్కడ ఎట్లా జరుగుతాయో కూడా మేము చూస్తామని అన్నాడు. మేము మిమ్మల్ని ఏమీ చేయము, మేము మీకు వాక్యం చెప్పుకోతాము. అన్ని ఏర్పాట్లు అయిపోయినవి. ఎస్ఐ గారు కూడా వచ్చాడు ఆ మీటింగులకి. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కుర్రోళ్ళందరూ కూడా కర్రలు పడుకున్నారు. ఎట్లా జరుగుతుందో చూద్దాం అనుకున్నారు ఆ మీటింగ్లో. విశ్వ బ్రాహ్మణుడు ఆయన మాతో ఉన్నటువంటి ఆయన తప్పకుండా సాక్ష్యం చెప్పించాను. ఆయన ఎప్పుడైతే సాక్షి చెప్పించిన తర్వాత వెంటనే నేను వేసి వాక్యం ప్రారంభించిన తర్వాత ఎదురుగానే శ్రీరామ మందిరం అని ఒకటి ఉంది. అక్కడ పూజారి గంటలు కొడుతూ గంటలా పడేసుకొని మన మీటింగ్కి వచ్చి కూర్చున్నారు ఆయన. ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక వచ్చి కూర్చున్నారు. దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇలాంటి కుర్రోళ్ళందరూ కర్రలు పడవేసేసి, అరే మన దేవుడు దూషించడం లేదు, వీళ్ళంతా మంచి వాళ్ళు చెప్తున్నారు, రండి అని చెప్పేసి మీటింగ్కి వచ్చారు. రెండో రోజున వారే వచ్చేసి మీరు ఎంత సమయం రాత్రి పోతుండదో అంత సమయం చెప్పమని చెప్పారు. మూడో రోజున మమ్మల్ని స్వతహాగా తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఈనాడు పొక్కునూరులో సంఘం ఉన్నది, అనేక మంది గ్రహారాధకుల మధ్యలో సంఘం ఉన్నది. నా ప్రియమైన సోదరులారా, యెహోవా హస్తం మన మీదకి రావాలి. ఎముకల లోయలో మనం నడవాలి. ఏదో మనం బిల్డింగ్లు కట్టుకున్నాంలే, మనం ఒక క్రమంగా నడిపించుకొని పోతున్నాంలే, జరిగిపోతుంది బైబిల్ స్టడీ, ప్రార్థన అన్నీ కూడా అయిపోతుందని వాటితో తృప్తి కాదు. ఎముకల దగ్గరికి వెళ్ళాలి మనము, ఎముకల లోయలో నడవాలి మనము. యెహోవా హస్తం మన మీద ఉండాలి. జీవాత్మ యొక్క కార్యక్రమం జరగాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ పని వేరేగా ఉంటుంది. జీవాత్మ పని ముందు జరగాలి ఇక్కడ. తర్వాత మనం చూడండి, ఉందో మూడవుతుందండి 3:37 ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియని నేనంటిని. చూడండి ఇక్కడ పిల్లరా, దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు తెలిసిన? మరి దేవుడు తెలియదా? వాటిలో చేయవచ్చేది, నిలిచేది, నిలబడేది తెలియదా ప్రభుకి?
అది ఏమని అడుగుతున్నాడు ఆయన? ఏమనుకుంటున్నాడు? నరపుత్రుడా, అంటే నువ్వు నరుడివే, నువ్వు నరుడివే, నువ్వు ఒక ప్రభుత్వం కావచ్చు, నువ్వు నరుడివే, నువ్వు ఒక సేవకుడు కావచ్చు, ఒక నరుడివే, నువ్వు విశ్వాసి కావచ్చు, నరుడివే. అంటే నీలో అన్ని రకాలైనటువంటి భూలోక సంబంధమైనటువంటి యొక్క శక్తి నీలో ఉంటూనే ఉంటుంది. అందుకనే మన శక్తిని బట్టి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఈ ఎముకలు మరి లేచి నిలబడగలవా, వీటిలోకి జీవం రాగలదా అని దేవుడు అడుగుతూ ఉంటే నాలాంటి ఏమనేవాడంటే, అవును ప్రభా, నేను వాక్యం చెప్తాను, నేను ప్రవచిస్తాను, లేచి నిలబడతాయి. అదే కదా ఈ రోజుల్లో దొరుకుతున్నటువంటి పెద్ద టెంపుల్, ఆ టెంపుల్, ఈ టెంపుల్, ఆ మీటింగ్లు, ఈ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు జరిగాయని అయ్యే కదా ఈ రోజుల్లో. అయితే ఏమన్నాడు హెజ్కేలు? అలాగా ఏమన్నాడు? అది నీకే తెలియదు, అది నీకే తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు కొరకై అప్పగించాలి. మనం ఏ పని చేయబోతున్నామో, ఏ బోధ చేయబోతున్నామో, ఏ పరిచయం చేయబోతున్నామో, ఏ సేవ చేయబోతున్నామో ప్రభువా, అది నీకే తెలియాలా. అది మీరే నన్ను నడిపించాలా. మీరే నన్ను నడిపించారు. ఇప్పుడు ఎముకల లోయలోకి నడిపించినారు, జీవాత్మ ద్వారా ఎముకల లోయలోకి నడిపించారు. అందుకని 2 అంటారు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారి దేవుని కుమారులు అవుతారు. ఇప్పుడు హెజ్కేలు ప్రవక్త స్థానంలో నుంచి కుమారులుగా మారే స్థానంలోకి వచ్చేస్తున్నారు. వీళ్ళారా, ఆయన ఏమంటున్నాడు? నీకే తెలియదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో వర్తమానం ఇస్తున్నాను అని అన్నాడు. ఇదిగో నీకు ఒక వర్తమానం ఇస్తున్నాను అని అన్నాడు. ఏంటి ప్రభువా? ఇదిగో ఈ రకంగా ప్రవచించు అని అన్నాడు. నా ప్రియమైన సోదరులారా, సంఘంలో మార్పు రావాలంటే నిన్ను దైవ సేవలైన మాలో మార్పు రావాలి. మాలో పరిశుద్ధత ఉంటే సంఘంలో పరిశుద్ధత ఉంటుంది, మాలో నీతి ఉంటే సంఘంలో నీతి ఉంటుంది, మాలో క్రమం ఉంటే మీలో క్రమం ఉంటుంది, మాలో శక్తి ఉంటే మీలో శక్తి ఉంటుంది, మాలో ప్రేమ ఉంటే మీలో ప్రేమ ఉంటుంది. ఇక్కడి నుంచే ప్రవహిస్తుంది ఆ ప్రవాహం అంతా కూడా. ఆ ప్రవాహంతో కూడా దైవ సేవకుల యొక్క స్థితిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. గత 20 సంవత్సరాల గుంటూరులో చేస్తున్నాను. మాకు ఎలా ఉంటుందంటే, మాదంతా ఒక కుటుంబమే. హెబ్రోన్ అంటే ఒక కుటుంబంగా ఉంటాం మేము అంతే. ఒక తండ్రి ఎలాగా బిడ్డలకి చెప్పుకోబో